ప్రధానమంత్రి మోదీ ఆయన ఇచ్చిన మన రాష్ట్రానికి ఇచ్చిన వరాల్లో విజయవాడలో మీకు మెట్రో ఇస్తున్నాను, విశాఖపట్నంలో మీకు మెట్రో ఇస్తున్నాను అని 2 వరాలు ఇచ్చారు ప్రధానమంత్రి మోదీ. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. విశాఖపట్నం మెట్రోకి భూసేకరణ ప్రారంభమైంది. విజయవాడలో తొలి దశ మెట్రో కింద 2 కారిడార్లను ఈ 2 కారిడార్ల పరిధిలో భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. ఈ మెట్రో రైలు నిర్మాణానికి కావలసిన ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఆ భూసేకరణ చేసి వారికి వెసులుబాటు కల్పించడం. 1వ కారిడార్ ఇది 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు 25 కిలోమీటర్లు. 2వ కారిడార్ 12.5 కిలోమీటర్లు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు. మరి మెట్రో అంటే మెట్రోకి డిపో ఉండాలి కదా. ఆర్టీసీ డిపో ఎట్లుంటుందో మెట్రో కూడా రాత్రిపూట అక్కడ కోచ్లన్నీ పెట్టుకోవడానికి డిపో ఉండాలి కదా. ఆ డిపోని కేసరపల్లిలో నిర్మాణం చేస్తున్నారు. ఇది ఈ 2 కారిడార్లకు కేవలం మనకు కావాల్సింది 91 ఎకరాలే. మిగతాదంతా ఏమి ఇబ్బంది లేదు. విజయవాడ పరిధిలో 30 ఎకరాలు, కృష్ణా జిల్లా పరిధిలో 61 ఎకరాలు, 91 ఎకరాలు భూసేకరణ చేస్తే ఈ మెట్రో ఆటోమేటిక్గా పనులు ప్రారంభమైపోతాయి. ఈ దిశగా కృష్ణా జిల్లా కలెక్టరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ వారితో చర్చలు జరిపి భూసేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 1వ కారిడార్ గన్నవరం గ్రామంలో ప్రారంభమై యోగాశ్రమం, విమానాశ్రయం, వేల్పూరు, గూడవల్లి, చైతన్య కళాశాల, నిడమానూరు, ఎంబీటీ సెంటర్, పునాదిపాడు, రామవరప్పాడు, అది పునాదిపాడు కాదు ప్రసాదంపాడు, అది పునాదిపాడు కాదు ప్రసాదంపాడు, రామవరప్పాడు వరకు గన్నవరం నుంచి జాతీయ రహదారి మీద ఈ మెట్రో మార్గం నిర్మాణం జరుగుతుంది. రామవరప్పాడులో అక్కడ ఏలూరు రోడ్డుకి వెళ్ళిపోతుంది. ఏలూరు రోడ్లోకి వెళ్ళి గుణదల, పడవలరేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషను, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. ఈ విధంగా గన్నవరం గ్రామంలో ప్రారంభమై బస్ స్టేషన్ వరకు వస్తుంది. 2వ కారిడార్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రారంభమై బందర్ రోడ్లో విక్టోరియా మ్యూజియం, ఇందిరాగాంధీ స్టేడియం, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, అశోక్ నగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి మీదుగా పెనమలూరు. ఈ 2 కారిడార్లో కలిపి గన్నవరం నుంచి బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 34 మెట్రో రైల్ స్టేషన్లు నిర్మాణం జరగబోతూ ఉన్నాయి. భూసేకరణ పూర్తయితే ఇక నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమై చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి ఈ 2 కారిడార్లో పని పూర్తి చేసి ప్రయాణికులు సుఖవంతంగా ప్రయాణం చేసే విధంగా ప్రజల సౌకర్యార్థము
మెట్రోని ప్రారంభించాలనే దృఢ సంకల్పంతో ఆయన ఈ 2 జిల్లాల కలెక్టర్లను త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి మెట్రో రైల్ కార్పొరేషన్కి వాళ్ళకి అందజేయవలసిందిగా హుకుం జారీ చేయటం అనేది విశేషం. 2029 ఎన్నికల ముందే విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ ఈ 2 నగరాలలో ఉండే పౌరులు మెట్రో రైలు యొక్క సుఖాన్ని ఆస్వాదించబోతున్నాము.